కానీ జరిగిన టెండర్లన్నీ గమనిస్తే మొత్తం రాజధానిలో వచ్చిన ప్రతి టెండరు 4% ఎందుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో మీకేం ఆమ్యామ్యం ముట్టపోతే, మీరు దోచైపోతే ఎవడన్నా నేస్తాడు చెప్పండి? అమరావతిలో జరిగిన ప్రతి టెండరు 4%. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఒంగోబెట్టుకోవటండి విలేకరుల్ని. మీకే చెప్తున్నా, నేను చెప్పింది తప్పు అయితే ఈ కెమెరాల ముందే పెట్టి ఏమైనా అబద్ధాలు చెప్తావా చంద్రబాబు లాగా, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ లాగా తప్పుడు మాటలు మాడతావా, లోకేష్ లాగా అని నాకు బాధండి. నన్ను అటు వాళ్ళకి మీకు లోకు అయిపోయాం, మీరు నోటికి వచ్చింది అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి నేను మీకు ఆ స్వేచ్ఛ ఇస్తున్నాను. చూడండి ఎంత దుర్మార్గం అంటే, జనం సొమ్ము. మా ఊళ్ళో హల్వా దొరుకుతుంది, లేదా దాని పేరేంటండి, విశాఖపట్నం జిల్లాలో కూడా హల్వా ఉంటుంది. ఏం హల్వా అది? మాడుగుల హల్వా, బందర్ హల్వా, తాతరావు హల్వా అంటారు బందర్లో. హల్వాడి తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. మీరు ఒకసారి అమరావతి రైతులు కూడా ఆలోచించండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించండి, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి. అన్ని టెండర్లు అమరావతిలో చేసిన ప్రతి టెండరు 4% ఎక్సెస్కి అందరూ వేశారు. ఏంటి దాని అర్థం చెప్పండి? మాస్ కాపీయింగ్ లాగా కాదా అది అని అడుగుతున్నాను. పరీక్షల్లో సెంటర్ మొత్తం అందరూ కూడబలుక్కుని మాస్ కాపీయింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అంటే, మాస్టారు, ప్రిన్సిపాలు, ఇన్విజిలేటరు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాపీలు కొట్టకుండా చూసే అధికారి అందరూ కలిసి ఏకమైపోయేది కాపీలు కొడితే మాస్ కాపీయింగ్ అంటారు కదా. ఇది కూడా ఇది మాస్ టెండర్ కాదా అని అడుగుతున్నాను. మాస్ దోపిడీ కాదా ఇది? మీరందరూ కలిసి మాస్ దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నాను. అట్లా దోచుకుంటున్నాం కదా, ఇంకా కడుపు నిండట్లేదా అని అడుగుతున్నాను. అమరావతి దోచుకుంటున్నారు, వైజాగ్లో అప్పనంగా మీ తాబేదారులకి మీకు డబ్బులు మొట్ట చెప్పినోడికి 90 పైసలుగా అడిగాం. మామూలుగా అయిన కేరాపం బస్ స్టాండ్ ఆ కంపెనీలన్నీ అడిగి 5 లక్షల క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. 5 లక్షలు పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ. ఎన్నాళ్ళ క్రితం? 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి 50 కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని 90 పైసలకా? టీసీఎస్ వాళ్ళు కానీ, లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ, ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు మీరు, ఏ రాష్ట్రంలో అయినా ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా 99 పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? కావాలని మీరు పిలిచి, ఏమంటే మీరు ల్యాండ్ ఇస్తాం 90 పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా. అయినా కడుపు నిండట్లా మీకు. అసలు ఇదేదో మామూలుగా ఏదో కుంభకర్ణుడికి పొట్టలాగా ఉంది మీది, తండ్రి కొడుకులది ఇద్దరిది. ఆకలి తీరని ఆకలి అనమాట, మామూలుగా విపరీతంగా అయిపోయి మెడికల్ కాలేజ్ వదిలేయచ్చు కదా. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకుని అమ్ముకుని కడుపు నింపుకోవాలా? తప్పు కదా. అంటే వీళ్ళకి ఎవడో టెండర్ వేసాడో తెలియకని కాదు, జనాల్ని నమ్మించటం. మసిపూసి మారేడికాయటాకి తానా అంటే తందా అనే మామూలుగా బుర్రకథకి పక్కన డోలకు కొడతారు కదా. ఆ బుర్రకథ మాస్టర్ ఆయన తానా అని చెప్పగానే పక్కన తందానా అంటారు. చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీపై ఆపై తందానా అని కొట్టేయటమే. కిమ్సో టెండర్ వేయలేదు. ఎవడు చెప్పాడు? మీ డోలక్ బ్యాచ్కి కిమ్స్ టెండర్ వేసిందని ఎవడు చెప్పాడు? మీరు చెప్పకపోతే ఎవడు చెప్పాడు? అంటే ప్రజల్ని ఏమార్చుదామని. ఎవడో కిమ్స్లో పనిచేస్తాడంట. సరే, ఈ దోపిడీ ఆకపోగా ఎంత దుర్మార్గం అంటే, రాజధాని ఇవాళ రాజధాని ఏర్పాటు అవ్వగానే అంటే దాహం తీరలేదని దానికోసం ఎంత అంటారు, కామాతురాణం నా భయం నా లజ్జ అని. ఈ దోపిడీదారులకి నా భయం నా లజ్జ.
ఈ ప్రభుత్వానికి.